జై శ్రీమన్నారాయణ. ఈరోజు 78వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే తృతీయాంశః ద్వితీయోऽధ్యాయः సావర్ణి ప్రభృతి మన్వంతరస్థ దేవతాదీనాం వర్ణనం. శ్రీమైత్రేయ ఉవాచ. శ్రీమైత్రేయుడు పలికెను, ప్రోక్తాన్యేతాని భవతా సప్త మన్వంతరాణి వై భవిష్యాణి అపి విప్రర్షే మమాఖ్యాతుం త్వమర్హసి. బ్రహ్మర్షి, తాము నాకు సప్తమన్వంతరములను చెప్పితిరి, అట్లే రాబోవు సప్తమన్వంతరములను కూడా తాము నాకు చెప్పదగుదురు. శ్రీపరాశర ఉవాచ. పరాశరుడు పలికిరి, సూర్యస్య పత్ని సన్యాభూత్తనయా విశ్వకర్మణః మనుర్యమో యమీ చైవ తదపత్యాని వై మునే. సూర్యుని భార్య విశ్వకర్మ పుత్రి సన్య, ఆమెకు మనువు, యముడు, యమున అనువారు సంతానము. విష్ణుచిత్తీయ వ్యాఖ్య. సూర్యస్యేతి అష్టమమనోః ప్రసంగాద్యమాదీనాం చ జన్మేతిహాసః. విష్ణుచిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. సూర్యస్య అని అష్టమ మనువు జన్మ ప్రసంగము వలన యమాదుల జన్మేతిహాసము చెప్పబడినది. అసహంతి తు సా భర్తుః తేజశ్చాయాం యుయోజ వై భర్తు శుశ్రూషణేరణ్యం స్వయం చ తపసేయయౌ. ఆ సన్య తన భర్తయైన సూర్యభగవానుని తేజస్సును సహించజాలనిదే తన ఛాయను భర్త సేవకై నియోగించను. తాను తపస్సు కొరకు అరణ్యమునకు వెళ్ళను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. అసహంతీతి ఛాయా ప్రతికృతి ఛాయా వదత్యంత సదృశీం కాంచిత్ స్త్రియం కృత్వా శుశ్రూషణేన్యయుక్త. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. అసహంతి అని ఛాయ అనగా ప్రతికృతి, నీడవలే తనతో అత్యంత సదృశమైన మరొక స్త్రీని తయారు చేసి ఆమెను సేవకై నియోగించను. సన్యేయమిత్యదార్కశ్చ ఛాయాయామాత్మజత్రయం శనైశ్చరం మనుం తాంచాన్యం తపతీం చాప్యజీజనత్. సూర్యభగవానుడు కూడా ఈమె సన్యయే అని భావించి ఛాయ ముందు ముగ్గురు సంతానమును కలిగించను. శనైశ్చరుడు మనువు, తపతి అనువారు. ఛాయ సన్యాదదో శాపం యమాయ కుపితాయ దాతదాన్యేయమసౌ బుద్ధి ఇత్యాసేద్యమ సూర్యయోః. ఛాయ ఒకసారి కోపించి యముని శపించినది. అప్పుడు ఆ ఛాయ సన్య కాదు మరొకరు అని సూర్యుడు యముడు భావించిరి. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. ఛాయా సన్నేతి ఛాయా రూపా సన్యా స్వపుత్ర పక్షపాతిని కుపితాయాత్మానం పదాజిహాంసతే యమాయ తపపాదః పతత్వితి యదా శాపం తదో తదా జనన్యాః శాపో న సంభవతీత్యన్యేయ మిథ్యాసౌ బుద్ధిరాసీత్. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఛాయా సన్య అని ఛాయారూపమైన సైన్య అనగా సైన్యకు ఛాయగా ఉన్న ఆ స్త్రీ తన పుత్రుని వదిలి ఎందలి పక్షపాతముతో తనను కాలితో తన్న చూచిన యమునికై కోపించినదై నీ పాదము పడుగాక అని శపించను. కన్న తల్లి శపించచాలదు కదా, ఈమె వేరే స్త్రీ అని బుద్ధి కలిగను. తతో బిభస్వానాఖ్యాతే తయైవారణ్య సంస్థితాం సమాధి దృష్ట్యా దదృశే తామస్వీం తపసి స్థితాం. అంతట సూర్యుడు అడుగగా ఆ ఛాయ సన్య అరణ్యములో ఉన్నది అని చెప్పగా సూర్యభగవానుడు తమ సమాధితో సన్య అశ్వీరూపములో తపస్సులోనున్నదని చూశాను. వాజిరూపధరశ్చోద తస్యాం దేవావదాస్వినౌ జనయామాస రేవంతం రేతసోంతే చ భాస్కరః. సూర్యభగవానుడు కూడా అశ్వరూపమును ధరించి ఆ సంజ్ఞయందు అశ్విని దేవతలను రేతస్సు అంతమున రేవంతుని జన్మింపజేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. వాజీతి రేతసోంత ఇతి రేవంత త్వనిరుక్తి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. వాజి అని రేతసః అంతః అనునది రేవంత శబ్దమునకు నిరుక్తి. రేతస్సు యొక్క అంతమే రేవంత అయినది. ఆనిన్యే చ పునః సంజ్ఞాం స్వస్థానం భగవాన్ రవిః తేజసమనం చాస్య విశ్వకర్మా చకారః. అంతటా సూర్యుడు సన్యను మరలా స్వస్థానమునకు తెచ్చెను. అప్పుడు విశ్వకర్మ సూర్యభగవానుని తేజస్సును తగ్గించెను. భ్రమిమారోప్య సూర్యం తు తస్య తేజో నిశాతనం కృతవానష్టమం భాగం సవ్యసాత యదవ్యయం. సూర్యుని భ్రమిని అనగా సానపట్టు యంత్రము నుంచి అతని తేజస్సును అరగదీసెను. అష్టమ భాగమును తగ్గునట్లు చేసెను. తరగని సూర్యుని తరగించెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. భ్రమిమితి భ్రమి ఖడ్గాధీనాం నైసిత్యకరణం కషణస్థాన చక్రం
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. భ్రమి అని. భ్రమి అనగా ఖడ్గాదులను నిశితముగా చేయుటకు వరిపిడి చేయు శానచక్రము. యత్సూర్యాద్వైష్ణవం తేజః సాధితం విశ్వకర్మణ జాజ్వల్యమానమపతత్ తద్భూమౌ మునిసత్తమా. సూర్యుని నుండి సానబెట్టిన వైష్ణవ తేజస్సు బాగా జ్వలించుచు భూమిపై పడెను. త్వష్టైవ తేజసా తేన విష్ణో చక్రమ కల్పయత్ త్రిశూలం చైవ సర్వస్య శిబికాం ధనదస్య చ. ఆ తేజస్సుతో త్వష్టనే శ్రీ మహావిష్ణువునకు చక్రమును, శంకరునికి త్రిశూలమును, కుబేరునికి పల్లకీను నిర్మించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. త్వష్టేతి శిబికా పుష్పకాఖ్యాః విమానయోధీ ధనదో వ్యనద పుష్పకే స్థిత ఇతి హరివంశోక్తేః ఆయుధ విశేషో వా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. త్వష్ట అని. శిబిక అనగా పుష్పకమను విమానమును. విమానములో ఉండి యుద్ధము చేసే కుబేరుడు పుష్పకమందు ఉండి గర్జించాడు అని హరివంశంలోని మాట. శిబిక అనగా ప్రత్యేకమైన ఆయుధమును కూడా కావచ్చు. శక్తిం గుహస్య దేవానాం అన్యేషాం చ యదాయుధం తత్సర్వం తేజసా తేన విశ్వకర్మ వ్యవర్ధయత్. కుమారస్వామికి శక్తిని, ఇతర దేవతలకు ఆయా ఆయుధములను ఇట్లన్నిటినీ సూర్యభగవానుని తేజస్సుతోనే విశ్వకర్మ వృద్ధి పొందించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. శక్తిమితి వ్యవర్ధయత్ వ్యరచయత్ వ్యకల్పయదితి చ పాఠః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. శక్తి అని. వ్యవర్ధయత్ వ్యరచయత్ వ్యకల్పయత్ అని కూడా పాఠము కలదు. ఛాయా సన్నాసుతో యోసౌ ద్వితీయః కథితో మనుః పూర్వజస్య సవర్ణోసౌ సావర్ణిస్తేన కథ్యతే. ఇక ఛాయా సంజ్ఞాదేవి పుత్రుడు. ఈ రెండవ ముందరి సంజ్ఞాపుత్రునితో సవర్ణుడిగా సమానుగా ఉన్నందున అతనిని సావర్ణి అందరు. తస్య మన్వంతరం హేతత్ సావర్ణికమదాష్టమం తశృణశ్వ మహాభాగ భవిష్యం కథయామి తే. ఇప్పుడు రాబోవు 8వ మన్వంతరము సావర్ణికము. రాబోవు సావర్ణి మన్వంతరమును గుర్చి వినుము. సావర్ణిస్తు మనుర్యో సౌ మైత్రేయ భవితా తతః సుతపాశ్చామితాభాశ్చ ముఖ్యాశ్చాపి తదాసురాః. రాబోవు సావర్ణి మన్వంతరమున ఓ మైత్రేయ, సుతపులు, అమితాభులు అనువారు ముఖ్యులైన దేవతలు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సావర్ణరితి తతః తస్మిన్ మనో. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సావర్ణి అని. తతః అనగా ఆ మన్వంతరమున తేషాం గణాసు దేవానాం ఏకైకవింశకా స్మృతః సప్తర్షీనద వక్ష్యామి భవిష్యాన్ముని సత్తమా. మునిశ్రేష్ఠ, ఆ దేవతల గణములు ఒక్కొక్క దానిలో 20 మంది ఉందరు. ఇక ఇప్పుడు రాబోవు సప్తర్షులను చెప్పెదను. దీప్తిమాన్ గాలవో రామః కృపో ద్రౌణిస్తదా పరః మత్పుత్రశ్చ తదా వ్యాసః ఋష్యశృంగశ్చ సప్తమః. దీప్తిమంతుడు కాలవుడు, పరశురాముడు, కృపాచార్యులు, అశ్వత్థామ నా పుత్రుడైన వ్యాసమహర్షి. ఇక 7వ వాడు ఋష్యశృంగ మహర్షి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం. దీప్తిమానితి వ్యాసాదీనాం బ్రహ్మా పరోక్ష్యే సత్యప్యాధికారక కర్మక్షయావధి స్థాతవ్యా త్వాత్పునా సప్తర్విషి త్వేష్య విరోధః యావదధికారమవస్థితి రాధికారికాకారికాణామితి న్యాయాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. దీప్తిమానితి. వ్యాసాదులకు బ్రహ్మపరోక్షము ఉన్నను అనగా బ్రహ్మ సాక్షాత్కారము పరబ్రహ్మ స్వరూపముగా ఉన్నను అధికారికమైన కర్మక్షేమ అగునంత వరకు ఉండవలేను. కాన వ్యాసాదులు సప్తర్షులుగా ఉన్నను విరోధము లేదు. అధికారులు అధికారమున్నంత వరకు ఉండాలి అని న్యాయంగా. విష్ణు ప్రసాదాదనగః పాతాళాంతరగోచరః విరోచన సుతస్తేషాం బలిరింద్రో భవిష్యతి. విరోచన సుతుడైన బలి ఇతడు పాతాళలోకముననున్నవాడు. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వలన ఇంద్రుడు కాగలడు. విరజాశ్చోర్వరీవాంస నిర్మోకాద్యాస్తదా పరే సావర్ణేస్తు మనోపుత్రాః భవిష్యంతి నరేశ్వర. విరజుడు, శార్వరీమంతుడు, నిర్మోకాదులు ఇంకా ఇతరులు సావర్ణి మనువునకు పుత్రులు కాగలరు, రాజులు కాగలరు. నవమో దక్ష సావర్ణి భవిష్యతి మునుః. ఇక 9వ మనువు దక్ష సావర్ణి అనువాడు. వారా మరీచి గర్భాశ్చ సుధర్మణాశ్చ తే త్రిధా భవిష్యంతి తదా ఏకైకో ద్వాదశో గణః. ఇక ఆ దక్ష సావర్ణి మన్వంతరమున వారులు, మరీచి గర్భులు, సుధర్ములు అనువారు 3 గణములు దేవతలుగా ఉందరు. ఒక్కొక్క గణములో 12 మంది ఉందరు. తేషామింద్రో మహావీర్యో భవిష్యత్య
అద్భుతో ద్విజ. ఆ దేవతలకు మహాబలవరాక్రమములు గల అద్భుతుడు ఇంద్రుడగును. సవనో ద్యుతిమాన్ హవ్యో వసుర్మేధాతిథిస్తదా జ్యోతిష్మాన్ సప్తమ సత్య తత్రైతే చ మహర్షయ. ఇక ఆ దక్షసావర్ణి మన్వంతరమున సవనుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, వసువు, మేధాతిథి, జ్యోతిష్మంతుడు, ఏడవవాడు సత్యుడు అనువారు మహర్షులు. ధృతకేతుర్దీప్తకేతు పంచహస్తో నిరామయ పృథుస్రవాద్యాశ్చ తథా దక్షసావర్ణికాత్మజాః. ఇక దక్షసావర్ణి మనుపుత్రుడు, ధృతకేతువు, దీప్తకేతువు, పంచహస్తుడు, నిరామయుడు, పృథుస్రవాదులు. దశమో బ్రహ్మసావర్ణి భవిష్యత్ మునే మనుమునుః సుధామానో విశుద్ధాశ్చ శతసంఖ్యాస్తా తామరాః. ఇక పదవమనువు బ్రహ్మసావర్ణి కాగలడు. సుధాములు, విశుద్ధులు 100 మంది దేవతలు. తేషామింద్రశ్చ భవితా శాంతిర్నామ మహాబలః సప్తర్షయో భవిష్యంతి ఏ తదా తాన్ శృణుస్వ మే. ఆ దేవతలకు శాంతి అనువాడు ఇంద్రుడు కాగలడు. ఇక మన్వంతరమున సప్తర్షులు కలగాగలన వారిని వినుము. హవిష్మాన్ సుకృత సత్య తపోమూర్తిస్తదాపరః నాభాగో ప్రతిమౌజాశ్చ సత్యకేతుస్తదైవ చ. హవిష్మంతుడు, సుకృతుడు, సత్యుడు, తపోమూర్తి, నాభాగుడు, అప్రతిమౌజుడు, సత్యకేతువు. సుక్షేత్రశ్చోత్తమౌజాశ్చ భూరిశేషణాదయో దశ బ్రహ్మసావర్ణిపుత్రాస్తు రక్షిప్యంతి వసుంధరాం. సుక్షేత్రుడు, ఉత్తమౌజుడు, భూరిషేణాదులు 10 మంది బ్రహ్మసావర్ణి పుత్రులు భూమిని రక్షించుచుందురు. విష్ణుచిత్తీయ వ్యాఖ్య సుక్షేత్ర ఇతి. సుక్షేత్రాదయో మనుపుత్రాః. విష్ణుచిత్య వ్యాఖ్యకు అనువాదం సుక్షేత్ర అని. సుక్షేత్రాదులు మనుపుత్రులు. ఏకాదశశ్చ భవిత ధర్మసావర్ణికో మనుః. 11వ మనువు ధర్మసావర్ణి కాగలడు. విహంగమాః కామగామాః నిర్వాణరుచస్తయదా గణాస్త్వేతే తథా ముఖ్య దేవానాం హి భవిష్యతాం ఏకైకస్త్రింశకస్తేషాం గణేశ్చేంద్రశ్చ వైవృషాః. విహంగములు, కామగములు, నిర్వాణ రుచులు అనునవి దేవతలలో ముఖ్య గణములు. ఒక్కొక్క గణములో 30 మంది ఉందురు. వారికి ఇంద్రుడు వృష. జయ శ్రీమన్నారాయణ. సశేషము.